హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. ప్రతిరోజు యోగా చేయడం అనేది ఒక అదృష్టం. మన హెల్త్ను మనం కాపాడుకోవడానికి మనం చేసే ఒక చిన్ని ప్రయత్నం ఇది. మన హెల్త్ మనం కాపాడుకోవాలి అంటే దానికి కొంచెం బూస్టింగ్ అంటే ఏదో ఒకటి చేయగలగాలి కదా. మన యోగా ద్వారా మన హెల్త్ను మనం బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు బంగారమైన ఒక ముద్ద ఉన్నిందనుకో, అది ఒక వస్తువుగా తయారు చేయాలి అంటే దాన్ని సుత్తితో కొడితేనే అది వస్తువు తయారవుతుంది. మన బాడీ కూడా అంతే. మన బాడీ చాలా కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మనం ఒక పద్ధతిలోకి తీసుకెళ్ళాలి అంటే దానికి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనం చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటాం. కొన్ని హ్యాండ్ ఎక్సర్సైజెస్, కొన్ని సింపుల్, అన్నీ హెవీ చేయాల్సినంత అవసరం లేదు. సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నారనుకో చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. డైలీ ట్రై చేయండి, మీరు కంపల్సరీ చేయగలుగుతారు. అంటే మీ అంతటా మీరు చేయలేకపోతే ఇలా ఎవరైనా చేస్తూ ఉన్న వీడియో చూసైనా చేయండి. అలా చేశారంటే మీకు వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటారు, చేయగలుగుతారు. లేకపోతే ఒకరే అయితే చేయలేరు. ఇప్పుడు ఇలా కూర్చున్నామనుకో, ముందైతే మనం వెస్ట్రన్ టాయిలెట్లు ఉండేటివి, ఇండియన్ టాయిలెట్స్ ఉండేటివి, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేసేగా చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. ఇలా చేస్తూ ఈ విధంగా కాళ్ళు ముందుకి వెనక్కి ఇట్లా సైడ్కి ఇట్లా బెండ్ చేస్తూ వచ్చారంటే మన బాడీలో ఇప్పుడు ఒక మనిషి అలా కూర్చొనే ఉండిపోయామనుకో శిలలాగా అయిపోతాం. దాన్ని కొంచెం వంచి మనం దానికి ఒక రూపాన్ని ఇచ్చాము అంటే మనం ఎలా కావాలంటే అలా వంగుతుంది మన బాడీ కదా. కాబట్టి అలా వంగాలి అంటే దానికి కొంచెం మనం ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేసాము అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది మన బాడీ. మనం కూడా చాలా బాగుంటాం. మనం 10 మందికి చెప్పే స్టేజ్కి వెళ్ళగలుగుతాము. మనం తినే ఫుడ్ను కంట్రోల్ చేసుకుంటూ మనం చేసే ఎక్సర్సైజెస్ చేసాము అంటే మనం లావు తగ్గిపోయి ఏదో సన్నగా అయిపోవాలని కాదు, కానీ మన బాడీ మనకు చాలా యాక్టివ్గా ఉంటాము. ఎప్పుడూ చిన్నపిల్లల్లాగా యవ్వనంగా పరుగులు తీస్తూ ఉంటాము. అంతేగా, కూర్చున్న చోట కూర్చొని లేయడానికి నీళ్లు ముంచుకోవాలన్నా కష్టమవుతుంది. మనం తినే ప్లేట్ మనకు ఇంకొక కూర పెట్టుకోవాలన్నా, వంగాలన్నా, లేయాలన్నా కష్టమైపోతుంది. అలా కాకుండా మనం కూడా యాక్టివ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అంటే డైలీ మన శరీరానికి ఒక్క హాఫ్ అన్ అవర్ ఇలా చేయగలిగితే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ యాక్టివ్నెస్ వలన మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక పర్సన్ యాక్టివ్గా ఉన్నారనుకో, ఆ ఫ్యామిలీ అంతా యాక్టివ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. నేను ఫ్యూచర్లో అన్నీ ఒక్కొక్క ఆసనం గురించి మీకు వివరంగా చెప్తాను, ఇలా డైలీ చేయడానికి. ఇప్పుడు ఈ వీడియో అయితే ఫుల్ వీడియో డైలీ చేసుకోవచ్చు. అసలు ఇంక వేరే అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫుల్గా ఒక రోజంతా రోజు చేసుకునేటట్లు చేసుకోగలిగారు అంటే చాలా బాగుంటాయి. అన్నీ సింపుల్వే. కూర్చోవడం, నిల్చోవడం ఇలా చేసుకునేటివే కదా. మనం బెడ్ పైకి వెళ్తాం పడుకునేదానికి, ఆ టైంలో చేసుకున్నా చాలు. అంటే కాకపోతే తినేదానికి గ్యాప్ ఉండాలి. తిన్న తర్వాత 3 అవర్స్ ఉండాలి. కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మీరు కంపల్సరీ మీ డాక్టర్ని సంప్రదించి చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నిందనుకో, అది మనం డాక్టర్ని అడగకుండా చేసామంటే అది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా. ఏ ప్రాబ్లం లేదనుకో, ఏం ప్రాబ్లం ఉండదు, చేసేసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన పనిలో, మనకి ఏం ప్రాబ్లం లేదు అంటే ఎవరిని అడగకుండా అన్నీ చేసుకోవచ్చు. ఇలా సైడ్ బెండింగ్స్ చేయడం వలన మన సైడ్ ఉన్న ఫ్యాట్ మొత్తం కరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. మేము 300 చేస్తాము ఇవి. ఇప్పుడు 400 కౌంట్ చేస్తాము. చేసేస్తాం. చాలా 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 అసలు అంతమంది అలా చేస్తూ ఉన్నామంటే 35 మెంబర్స్ ఉంటాము మా బ్యాచ్. ఆ 35 మెంబర్స్ ఇలా ఒక రేంజ్లో చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీరు చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీ చేయాలి యోగా, వాకింగ్. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగా, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. మన కోసం మనం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేమా? ప్లస్ కొంతమంది వంట చేస్తున్నాం, నాకు వంట చేయడమే పని ఎక్కువ అయిపోతుందంటే వంట చేసేటప్పుడు కూడా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పిన, వంట చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం తిన్న తర్వాత వజ్రాసనం వేసుకొని కూర్చుంటే వజ్రంలా తయారవుతామంట మనం.
వజ్రం అంటే ఎంత స్ట్రాంగ్ కదా, అలా తయారవుతాం. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చొని కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడండి. ఫ్యాట్ మన బాడీలో ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వడానికే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ. మనం ఎంత తిన్నా, హెవీగా తిన్నా అన్నీ బర్న్ చేసుకోగలిగితే మనం ఏదైనా ఇదవుతుంది. మనం తిన్నది అలాగే స్టోర్ అయిపోయింది అనుకో, ఏం చేయలేం కదా, అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి మనకు. అవునా కదా? ఇప్పుడు ఒక బాటిల్లో ఎంతవరకు వాటర్ వేయగలమో అంతే వాటర్ వేయాలి. అంతకు మించి వేస్తే ఆ వాటర్ అంతా ఫుల్ అయిపోయి బయట వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ బయట వెళ్ళదు, మన బాడీలో కొవ్వులాగా పేరుకుపోతుంది. కొవ్వులాగా పేరుకుపోయింది అంటే అది ప్రాబ్లం మళ్ళీ మనకే. మన హార్ట్కి ప్రాబ్లం వస్తుంది, మన హెల్త్ బాడీలో ప్రతి పార్టు ప్రాబ్లంలో పడుతుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే చక్కగా మనం చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారేమో. సింపుల్ ఎక్సర్సైజెసే కదా, ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజంగా ట్రై చేయండి. నిజంగా ఒక్కరోజు ట్రై చేయడం స్టార్ట్ చేశారంటే కంపల్సరీ డైలీ చేస్తారు.